వారు కళ్ళు తెరవకుండా అలాగే ధ్యాన ముద్రలో ఈ చెట్టు కింద ఉండిపోయారు. కళ్ళు తెరవలేదు, మాట లేదు, ఏమీ లేదు. అలాంటి సమయంలో అటు అయోధ్య ఉత్తరాదికి వెళ్ళి యాత్ర చేస్తున్నటువంటి మధురకవి ఆళ్వారు ఎవరైతే ఉన్నారో వారు యాత్ర చేస్తూ ఒకసారి రాత్రిపూట పాద ప్రక్షాళన కోసం అని చెప్పి బయటకు వస్తారు. బయటకు వచ్చినప్పుడు దక్షిణ దిక్కు నుంచి ఓ అద్భుతమైనటువంటి కాంతి కనిపిస్తూ ఉంటుంది. ఏమిటి కాంతి? ఆశ్చర్యపోతారు. పగలపూట చూస్తారు, పగలు కనిపించదు, రాత్రిపూట మాత్రం కనిపిస్తుంది. ఏదో ఒక్కరోజు కనిపించేది, అక్కడ ఏదైనా అగ్ని ఉంటే అలా ఒకరోజు ఉండి ఆగిపోతుంది కదా, అలా ఏమో అనుకున్నారు. కానీ మర్నాడు ప్రతిరోజు కూడా ఇటువైపు నుంచి అద్భుతమైనటువంటి కాంతి కనిపిస్తోంది. ఏమిటి కాంతి అని వారికి ఆశ్చర్యం వేసి వారు యాత్ర ఆప్ చేసి ఇటువైపు బయలుదేరి వచ్చేసారు. ఇలా బయలుదేరి ఆ రోజు రాత్రిపూట ప్రయాణం చేసేవారు, పగలపూట విశ్రాంతి తీసుకునేవారు. ఎందుకంటే ఈ దిశ దీన్ని బట్టి తెలుసుకోవడం కోసం ఆ ఉన్నటువంటి కాంతి వైపే ప్రయాణం చేస్తూ వచ్చారు. వచ్చి ఈ ఊరికి వచ్చారు. ఇక్కడికి వచ్చిన తర్వాత ఇక్కడ ఈ చెట్టు కింద నుంచి కనిపిస్తుంది అద్భుతమైనటువంటి కాంతి. ఇక్కడి నుంచి కనిపిస్తుంది ఈ కాంతి అని అప్పుడు తెలుసుకొని వెంటనే వారి దగ్గర ఏమిటి కాంతి అని చెప్పి చూస్తే నమ్మాళ్ళవారు ఉన్నారు. ఆళ్వారులను చూసి చాలా ఆశ్చర్యపోయారు. వారు కళ్ళు మూసుకొని ఉన్నారు, మౌనంగా ధ్యానంలో ఉన్నారు. అలా ఉన్నటువంటి వారిని చూశారు. తిరుమల సన్నిధి ఇది, మనం ఎటువంటి పరిస్థితుల్లో ఇలా ఆటలు ఆడకూడదు. ఏమండి అలాగా